అందరికీ నమస్కారమండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మంచి, చెడు. నీ జీవితంలో ఎక్కువగా నీకు చెడు జరుగుతుందంటే, అంతకంటే మంచి ఏదో నీ జీవితంలో జరగబోతుంది అని అర్థం. నీకు ఎంత జరుగుతుందో, నీకు అంతే మంచి జరుగుతుంది. నీకు మొదట మంచి జరిగితే, తర్వాత చెడు జరుగుతుంది. ఆ తర్వాత మంచి జరుగుతుంది. 2 సమానంగా నీకు జరుగుతాయి. ఒకరు దూరమైతేనే ఒకరు దగ్గరవుతారు. ఒకరితో ప్రేముంటేనే వేరొకరితో పెళ్లి ఉంటుంది. అందరికి ఇలా జరుగుతుందనుకోవద్దు. కొంతమందికి ముందు జరుగుతుంది. కొంతమందికి వెనకాల జరుగుతుంది. ఇంతకంటే గొప్పగా ఏమీ జరగదు. జీవితం మొదట అందంగా ఉంటే, చివరి దశ కష్టకాలంలో ఉంటుంది. జీవితము మొదటి దశ కష్టకాలంగా ఉంటే, చివరి దశ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో చచ్చిపోవాల్సిన నువ్వు ఇంకా బతికున్నావంటే, ఏదో ఒక కారణం వల్లే బతికుంటావు. ఒకటి నీ వల్ల ఎవరికైనా ఏడవటానికి లేదా ఎవరి వల్లనైనా నువ్వు ఏడవటానికి నువ్వు బ్రతికున్నావని అర్థం. ఒకరి వల్ల నువ్వు సంతోషంగా ఉండటానికి, లేదా మీ వల్ల ఇంకొకరు ఎవరో సంతోషంగా ఉండటానికి మీరు బ్రతికుండాలి. నువ్వు ఎవరినైనా ప్రేమించడానికి, లేక నిన్ను ఎవరైనా ప్రేమించబడటానికి, నువ్వు బ్రతికి ఉండడానికి కారణమవుతుంది. ఈరోజు నువ్వు బాధపడుతున్నావంటే, ఏదో ఒక రోజు నువ్వు సంతోషంగా ఉండబోతున్నావని అర్థం. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావంటే, మళ్ళీ బాధపడడానికి ఉండబోతున్నావని అర్థం. సుఖం, సంతోషం, కష్టం, బాధ నీ జీవితంలో వచ్చే చుట్టాల్లాంటివి. ఎల్లకాలము నీతో ఉండవు. మన కష్టాలకి, సుఖాలకి మన కర్మలమే కారణం మృతుల్లారా. మనం అనుకుంటాం, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ బాధొచ్చిందని. మరి వచ్చే జన్మ బాగుండాలంటే, ఈ జన్మలోనే మంచి కార్యక్రమాలు చేయండి. వచ్చే జన్మ బాగుంటుంది. ఓకేనా?